ఇదంతా జస్ట్ ఆడవాళ్ళు సపోర్ట్ పెంచుకోవడానికి అంతే. కళ్ళు కనబడకపోయినా నేపాల్ ని ఫైనల్ లో బీట్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అక్కపోయినా ఏమైనా పోస్ట్ చేసిందా? లేదు. అట్లీస్ట్ స్టోరీ కూడా పెట్టలేదు. జ్యోతి గారు అసలు ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి షాపింగ్ కి వెళ్ళాలన్నా, పార్క్ కి వెళ్ళాలంటేనే కష్టం. అది 100 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ కొట్టి ఒక ప్రౌడ్ మూమెంట్ క్రియేట్ చేసింది. అసలు పక్కన చుట్టుపక్కల ఎవరు అప్రిషియేట్ చేసినోడు, చప్పట్లు కొట్టినోడు కూడా లేక అక్కడ నుంచొని ఆనందపడాల్సిన టైంలో నుంచొని ఎవరు లేడని చెప్పి ఏడిసింది. ఇప్పుడు మాట్లాడి ఎవరితో స్టోరీ కూడా పెట్టలేదు. డాక్టర్ సరంజని గారు ఎవరికైనా తెలుసా? ఓఆర్ఎస్ స్కామ్ లో ఒంటరిగా 8 ఏళ్ళు, 1-2 కాదు 8 సంవత్సరాలు ఒంటరిగా పోరాడింది. స్కామ్ ఇప్పుడు బయటికి తెచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు కాబడింది. చేసిన తర్వాత ఒకటి సన్మానం కూడా చేయలేదు అప్పుడు కూడా. కనీసం స్టోరీ పెట్టలేదు, ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడు బట్టల కోసం మాట్లాడుతూ వచ్చిన ఒక్క స్టోరీ కూడా పెట్టలేదు. అప్పుడు మన ప్రగతి గారు 50 సంవత్సరాల ఏజ్ లో యాక్టింగ్ ను కూడా పక్కన పెట్టేసి యాక్షన్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ కొట్టింది. అసలు స్టోరీ పెట్టింది ఎవరన్నా? ఆ టైంలో 2 హిందూ అమ్మాయిలు రోడ్డు మీద తీసుకొచ్చి జనాలు అందరూ బట్టలు ఇప్పుడు రేప్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ లో ఇప్పుడు అదే 2 రోడ్డు మీద అసలు వాళ్ళ మొక్కలు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళ కోసం ఎవరన్నా స్టోరీ పెట్టారా? ఎవరితో మాట్లాడిందా? అసలు ఆడవాళ్ళ కోసం బయట మాట్లాడేసింది ఇది దేనికోసం మాట్లాడలేదు. జస్ట్ ఒక ఆడవాళ్ళు బట్టల కోసం మాట్లాడినందుకు దాన్ని నేషనల్ ఇష్యూ చేసింది అక్క. ఇంకో అక్క ఉంటుంది. అక్క ఏం చెప్తుంది? ఒకరి దగ్గర ఆగిపోకండి, 10 బిర్యానీలు తింటానే కదా ఒక బిర్యానీ ఏ టేస్ట్ బాగుందో తెలుస్తుంది అని చెప్పి లాజిక్ మాట్లాడుతుంది అక్క. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అనుకో స్క్రోల్ చేసుకుని మాట దేకరాలాగా. ఇప్పుడు 16-17 ఏజ్ ఉన్న అమ్మాయిలు సలహాలు విన్నప్పుడు ఏం చేస్తారు? అవును కదా, నిజమే కదా, ఒకరి దగ్గర ఎందుకు ఆగిపోవాలి, 10 మంది తిరగాలంటే నువ్వు దేన్ని మోటివేట్ చేస్తున్నావు?